శుద్ధీకరణ కొరకై కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. రేపటి రోజున బలలో మనం పాలు పొందబోతూ ఉన్నాం. బలలో పాలు పొందటానికి మంచి మనస్సాక్షి ఎంతైనా అవసరం. మంచి మనస్సాక్షి కావాలి అంటే దేవుని ప్రజలైన మనం 3 విధాలుగా మనల్ని మనమే పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. జీవితకాలం అంతా ప్రభువును విశ్వసించిన ఆ రోజు నుండి కనుమూసేంత వరకు, ప్రభు రాకడ వరకు సంఘం 3 విధాలుగా పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ఒకటి, క్రీస్తు రక్తము చేత, ప్రభువా మీ రక్తము చేత మీరు నన్ను కడిగి పరిశుద్ధపరచండి అని విశ్వాసంతో మనం ప్రార్థిస్తూ నోటితో మనం ఒప్పుకోలు చేసినప్పుడు విశ్వాసాన్ని బట్టి ప్రభువు తన రక్తము చేత మనల్ని శుద్ధీకరిస్తాడు. రెండవదిగా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మనం ప్రార్థించవచ్చు ఉన్నప్పుడు పరలోకము నుండి అగ్ని దిగివచ్చి మనలో ఉంటున్న చెడు స్వభావాలు, చెడు గుణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో కాల్చివేస్తారు. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా దేవుని ప్రజలను మనం పొందుకుంటూ ఉంటాం. మూడవదిగా, వాక్యము వినేటప్పుడు కూడా వాక్యము ద్వారా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తారు. కొన్ని వాక్యాలు కొందరి జీవితాల్లో అవి గుర్చబడ్డట్లుగా ఉన్నప్పుడు ఆ వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకున్నప్పుడు వాక్యం మిమ్మల్ని సరిచేస్తూ ఉంది. తద్వారా దేవుని ప్రజలైన మనం క్రీస్తు రక్తము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా ప్రభు రాకడ వరకు కనుమూసేంత వరకు ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరుచుకుంటూ ప్రభు యొక్క రాకడకై మనం సిద్ధపడదుముగాక. శుద్ధీకరణ అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్క మాట చెప్పారు, నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో అని. ఎవరికి వాళ్ళే పరిశుద్ధపరుచుకొని శుద్ధీకరించుకోవడమే ఓ నిజమైన శుద్ధీకరణ. సాధారణంగా మనిషి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అని విమర్శిస్తూ న్యాయ తీర్పు తీర్చేవాళ్ళు ఉంటారు. కానీ అలా న్యాయ తీర్పు తీర్చేవాళ్ళే, విమర్శించేవాళ్ళే సరిలేదు అని అర్థం. కాబట్టి తమను తాము నీతిమంతులుగా ఎంచుకునేవాడు తను తాను మోసపరుచుకునేవాడు అని పత్రికల్లో పౌలు గారు తెలియజేస్తారు. కాబట్టి దేవుని ప్రజలైన వాళ్ళు జీవితంలో ఉంటున్న లోటుపాట్లన్నీ సరిచేసుకొని, ఎవరి గురించో కాదు కానీ నేను సరిగా ఉన్నానా లేదా, నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని వ్యక్తిగతంగా శుద్ధీకరించుకోవడమే నిజమైనటువంటి శుద్ధీకరణ. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రాత్రి వేటిని విడిచిపెట్టి పోకూడదో కొన్ని విషయాలు వాక్యపు వెలుగులో మనం ధ్యానించుదాం. వేటిని విడిచిపెట్టి పోకూడదు అనే అంశం మీద కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. వేటిని మనం విడిచిపెట్టి పోకూడదు. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వాక్యం, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని చదువుతూ ఉన్నాం. ఆనాడు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నటువంటి దినాలు. 12 గోత్రాలలో లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి యాజకత్వం చేయటానికి, ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయటానికి ఈ లేవి గోత్రీకులే అర్హులైన వాళ్ళు, దేవుని చేత పిలువబడ్డవాళ్ళు. అలాంటి సమయంలో మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచూ ఉండెను. అతని పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని చదువుతూ ఉన్నాం. గుడారములో ప్రత్యక్షపు గుడారము ఉన్నది. అందులో యెహోషువ, మోషే వచ్చుచూ పోవచ్చు ఉండేవాళ్ళు. మరి ఆ ప్రత్యక్షపు గుడారములో ఎందుకు వెళుతూ ఉన్నారంటే, అక్కడ ప్రార్థించటానికి వెళుతూ ఉన్నారు, అక్కడ ప్రభువుని దర్శించటానికి వెళుతూ ఉన్నారు. కాబట్టి ఆనాడు
యవనస్తుడైన యెహోషువ గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని మనం చదువుతూ ఉన్నాం. అంటే గుడారములోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండటానికే ఇష్టపడుతూ ఉన్నాడు యెహోషువ. ఈ మాటను బట్టి దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క సన్నిధిలోనే ఉండటానికి మీరు ఇష్టపడుదురుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఉండే అనుభవాన్ని మీరు విడవకూడదు అని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఇలా తరచుగా ప్రభు రాకడ వరకు దేవుని ప్రజలైన మీరు ఇలా వచ్చుచూ పోవచ్చు ఉండే అనుభవాలు జరుగుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండే అనుభవాన్ని విడిచిపెట్టకూడదు. యెహోషువ గుడారములో నుండి వెలుపలికి రాలేదు, ఎందుకంటే అక్కడ ఉండి దేవునితో మాట్లాడటానికి, దేవుని ప్రసన్నతను చూడటానికి ఎప్పుడు ఇష్టపడుచూ ఉండేవాడు. సాధారణంగా ప్రార్థనలో కూర్చోవాలి అంటే కొందరు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని ప్రజల జీవితాల్లో అలాంటి అనుభవం ఉండకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది అని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు ప్రార్థనకు మీరు వచ్చారు, ఈ రాత్రంతా ఉండరు కదా, 2 hours 2 గంటలు మాత్రమే ఉంటారు. అయినా కొందరు కష్టంగా భావించే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఇక్కడ ఇష్టపడి ప్రార్థనలో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిని, దేవుని ప్రజలైన మీరు ఇక్కడ ఉండటానికి మీరు ఇష్టపడాలి. వీటిని మానుకోకూడదు, విడవకూడదు. ప్రార్థన అనగానే దేవుని సన్నిధిలో ఉండే అనుభవాన్ని దేవుని ప్రజలైన మీరు విడిచిపెట్టకూడదు. ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు మీకేం చేస్తాడంటే మిమ్మల్ని రూపిస్తారు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, జిగట మన్ను కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి జిగట మన్నును తీసుకొని ఒక రూపాన్ని రూపిస్తూ ఉంటాడు. ఒక కుండని తయారు చేయాలి అన్నప్పుడు ఆ కుమ్మరి మట్టిని తీసుకొని, జిగటమన్నును తీసుకొని ఓ పాత్రగా తయారు చేస్తాడు. అలాగే కుమ్మరి ఎవరు? యేసుక్రీస్తు. జిగటమన్ను మనమై ఉండగా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు మనలందరినీ కూడా ఒక రూపానికి తీసుకొని వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రూపానికి తీసుకొస్తారు అంటే క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి తీసుకొని రావటానికి ప్రభు మనల్ని ఇష్టపడుచు ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడే దేవుని ప్రజలైన మీరు ఒక రూపులోనికి తీసుకొని రాబడతారు. ఇక్కడికి రాకముందు మీ జీవితం యొక్క రూపం ఎలా ఉన్నది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క రూపం అంటే ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించి చూడండి. క్రీస్తుని ఎరగక మునుపు మీరు దేవునికి విరోధులుగా ఉన్నారు. క్రీస్తుని ఎరగక మునుపు దేవునికి కోపం పుట్టించే వాళ్ళుగా ఉన్నారు. కానీ క్రీస్తుని ఎరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత చీకటి స్వభావాలన్నీ కూడా దూరపరచబడి క్రీస్తు యేసు వలె ఓ పరిపూర్ణతలో ఎదగటానికి కావలసిన రూపాన్ని ఇక్కడ దేవుడు మిమ్మల్ని రూపించుచు ఉన్నాడు, కుమ్మరివాడుగా ఉండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనము అని మీరు ఒకవేళ అనవచ్చేమో, కానీ ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి వెదకాలి అని వాక్యం చెప్తుంది. ఒకరోజు వెతికినా కూడా అక్కడ ఎవరు కూడా దొరకరు. యోహాను పత్రికల్లో రాయబడి ఉన్నది, యోహాను సువార్తలు రాయబడి ఉన్నది, వెలుగున్నంత వరకు దేవుని పని మనం చేయుచు ఉండవలెను. ఒకరోజు చీకటి వచ్చుచు ఉన్నది, అప్పుడు ఎవడు కూడా పని చేయజాలడు. వెలుగు అన్నప్పుడు ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. నెక్స్ట్ శ్రమల కాలంలో వస్తుంది. ఆ శ్రమల కాలంలో ప్రభువుని వెతికి వస్తాను, పరిచర్య చేస్తాను, నేను సహకరిస్తాను అని ఆ సమయంలో వెతికి వచ్చి ఏదైనా చేయాలా ప్రభు కొరకు అన్నప్పుడు అక్కడ ఆ సమయంలో ఏమీ చేయలేరు. కాబట్టి ఈ కృపాకాలపు చివరి దినాల్లోనే దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధిలో ఉండు అనుభవాన్ని మీరు విడిచిపెట్టకుండా ఇలాగే సంఘ సహవాసములు స్థిరపరచబడుదురుగాక. విడవకుండా తప్పకుండా ఇలాగే వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవం కావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు తన సారూప్యంలోనికి మిమ్మల్ని రూపింపచేస్తాడు. మీలో ఉంటున్న సకల దుర్గుణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగించి క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి తీసుకొని రావటానికి కుమ్మరిగా ఉండి మనము జిగటమన్నుగా ఉండగా ఆయన రూపింపచేస్తాడు. దేవుని సన్నిధిలో ఉండటానికి మనము కష్టంగా భావించకూడదు.
ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 17వ వాక్యములో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 17వ వాక్యములో అక్కడ వ్రాయబడిన మాటలు మీరు చూడండి. సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని అని దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్న మీరు ఈ మాటలు మాట్లాడకూడదు. అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొందరు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉన్నారట, సంతోషించు వారి సమాజంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు అని అంటారు. కడుపు మంటతో ఇక్కడికి వచ్చిన మీరు భార్య ఫోర్స్తో ఒకవేళ ఇక్కడ కూర్చున్నారేమో, భర్త ఫోర్స్ని బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో, నాకైతే తెలియదు. అయితే మీరు బలవంతాన వచ్చి కూర్చోకూడదు, కడుపు మంటతో కూర్చోకూడదు అని వాక్యం చెప్తుంది. వచ్చినా కూడా మీరు ఫలితం లేకుండా పోతుంది. అందుకే మనపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిని మీరు ఇష్టపడి ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని మాటల చేత మీరు బలపరచబడుదురుగాక. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని అని బాధతో, నిస్సహాయకమైన స్థితితో, నిర్లక్ష్యమైనటువంటి మాటలు ఇలా మనం మాట్లాడకూడదండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి మనపూర్వకంగా వచ్చి మేలులు పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యముగా చేస్తూ ఈ పూట తప్పదు వెళ్ళాలి అని బలవంతాన వచ్చి కూర్చున్నప్పుడు ఏ ఆశీర్వాదాలు కూడా పొందలేరు. కానీ దేవుని యొక్క సన్నిధిని మీరు ప్రేమించుదురుగాక, దేవుని యొక్క సన్నిధిని మీరు ఇష్టపడుదురుగాక. అందుకే దావీదు అంటాడు, దేవుని యొక్క సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను, ప్రభు యొక్క ముఖదర్శనాన్ని ఎప్పుడు చూస్తాను అని వాంఛతో ఉన్నట్లుగా దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధిలో ఉండటానికి మీరు ఇష్టపడాలి. కానీ వీటిని విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా మీరు ప్రేమించువారై ఉండాలి అని వాక్యం చెప్తోంది. కాబట్టి ప్రేమిన వారలారా, సంఘపు ప్రతిరూపం పరలోక రాజ్యం, సంఘపు ప్రతిరూపం పరలోక రాజ్యం. ఇక్కడికి వచ్చి ఎంతగా ప్రభుని స్తుతిస్తారో అంతగా పరలోక రాజ్యంలో కూడా దేవుని స్తుతించడానికి వీలు పడుతుంది. ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో స్తుతించడానికి, ప్రార్థనలో కూర్చోటానికి లేజీగా ఫీల్ అయితే అక్కడ సోమరులకి అసలు స్థలం ఉండదండి. పరలోక రాజ్యంలో సోమరులకు స్థలం ఉండదు. అక్కడ ఉండే ఒకే ఒక పని ఏంటంటే, యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతల మధ్యలో నిత్యము కొనియాడబడే ఆ శబ్దం, ఆ స్తుతి, గాన ప్రతిగానాలు చేసే ఆ గుంపులో మనం ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఆ గుంపులో ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిని మీరు ప్రేమించుదురుగాక. దేవుని సన్నిధికి వచ్చి స్తుతించడానికి, ప్రార్థించడానికి, వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని ఒక రూపంలోనికి తీసుకొని రాబడటానికి మీరు ప్రయాసపడాలి. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి పోకూడదు. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వాక్యాన్ని మీరు చూడండి. క్రీస్తు ప్రేమను విడిచిపెట్టి పోకూడదు. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్న మాటలు మీరు చూడండి. 8వ అధ్యాయం 36వ వాక్యం. 8వ అధ్యాయము 36వ వాక్యంలో, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచూ ఉన్నాము. క్రీస్తు ప్రేమ నుండి విడిచి వెళ్లకుండా దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరచుదురుగాక. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును ప్రేమించిన వ్యక్తి అయినా కూడా ఆయనకు అనేక రకములైన హింసలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎంతో బాగుండేవాడు. కానీ పౌలుగా మారిన తర్వాత ఆయన క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు, గతంలో సౌలుగా ఉన్నప్పుడే నేను బాగున్నాను అని అనుకోలేదు. కానీ క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించడానికి ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ వస్తూ ఉన్నాడు. తద్వారా ఆయనకు ఎన్నో శ్రమలు ఆయన
ఆయన జీవితంలో ఎదురైన శ్రమలన్నిటిని బట్టి ఒక్కొక్క మాట ఆయన తెలియచేస్తారు. క్రీస్తు ప్రేమ నుండి 35వ వాక్యం నుండి చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాసే కార్యాలు ఏంటంటే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేటువంటి కార్యాలు. క్రీస్తుని ప్రేమించి దేవుని యొక్క మందిరానికి వచ్చి మీరు ప్రభు యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు ఎదురవుతాయి, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అయినా కూడా పౌలు గారు అంటారు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరూ లేరు. శ్రమ అయినా కూడా క్రీస్తును ప్రేమించి ప్రభు చేత తాను నడిపించబడుతూ ఉన్నాడు. శ్రమ వచ్చింది అని వెనుకున్న ఆ మార్గాన్ని మరలా వెనుదిరిగి చూసి అందులోనికి వెళ్ళలేదు, కానీ క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యములో కూడా పౌలు గారు తెలియచేస్తున్న మాటలు మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, 1 సారి రాళ్ళతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, ఇలా ఎన్నో ఆపదలు ఆయన జీవితంలో ఎదురయ్యాయి. ఒక లిస్టే రాస్తారు పౌలు గారు. కానీ ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయకుండా తాను ప్రభు యొక్క ప్రేమలో ఆయన స్థిరపరచబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, క్రీస్తు ప్రేమ నుండి మనము వెళ్ళిపోకూడదు, విడిచిపెట్టిపోకూడదు. మనం వేటిని విడిచిపెట్టిపోకూడదో మీకు తెలియచేస్తున్నారు. 1, దేవుని యొక్క సన్నిధిని మనము ప్రేమించాలి, విడిచిపెట్టిపోకూడదు. రెండవది, క్రీస్తు ప్రేమ నుండి మనము విడిచిపెట్టిపోకూడదు. పౌలు గారికి శ్రమలు వచ్చాయి, అయినా కూడా విడిచిపెట్టిపోకుండా యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని అని అంటారు. ఆయా సందర్భాల్లో కొందరు చర్చికి మారుకున్నప్పుడు, అమ్మా నువ్వు ఎందుకు చర్చికి రావట్లేదు అని ఒక ఆమెను అడిగా. ఆమె అంటది, అక్కడికి వస్తే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదన్నా అంటది. ఇదేం మాట? ఆమె చర్చికి వచ్చినప్పుడు ఆమెను పట్టించుకోవాలట. ఏం పట్టించుకోవాలో నాకు అర్థం కాలేదు. ఇలా చాలాసార్లు కొన్ని రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతుంటారో తెలియదు. ఆమెను పట్టించుకోవాలంటే, ఇంకొక ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అందుకే నేను చర్చికి రాలేదు అంటాడు. ప్రేమిన వర్లారా, ఇక్కడ ఎవరో పట్టించుకోవటానికి నువ్వు రాకూడదు, కానీ ప్రభు చేత ఆశీర్వదించబడటానికి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, క్రీస్తు ప్రేమిస్తూ ఉన్నప్పుడు శ్రమలు కూడా ఎదురవుతాయి. మనుషుల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, నీకు మాటల ద్వారా శ్రమలు రావచ్చు. అయినా కూడా ఎవరు ఏమన్నా కూడా ఏవీ పట్టించుకోకుండా ప్రభు నాకు కావాలి, ప్రభుని నేను ప్రేమిస్తున్నాను, ప్రభువే నాకు ముఖ్యమైన దేవుడు అని ఆ ఆలోచనతోనే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు క్రీస్తును ప్రేమించిన వాళ్ళు అవుతారు. క్రీస్తు ప్రేమలో నుండి మీరు విడిచిపెట్టి పోకుండా ప్రభు యొక్క ప్రేమలో స్థిరపరచబడుదురుగాక. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ నుండి ఎడబాయటానికి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అయినా కూడా విడిచిపెట్టి పోకూడదు అని పౌలు గారు ప్రభుని హత్తుకున్నట్లుగా మనము కూడా ప్రభుని హత్తుకొని జీవించాలి. ప్రభు యొక్క సన్నిధికి వస్తూ ప్రభుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీ జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు ఏదో ఉంటాయి, మరొకసారి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. కానీ ఐశ్వర్యము ఉన్నా ప్రభువుని విడిచిపెట్టకూడదు, దరిద్రత ఉన్నా కూడా ప్రభువుని విడిచిపెట్టి పోకూడదు. ఒక ఇంటికి వెళ్ళాను విజిటింగ్కి. వాళ్ళని అడిగా, మరి మీరు ఎందుకు చర్చికి రావట్లేదు, మీరు పాత విశ్వాసులు కదా అంటే, వాళ్ళు అంటారు ఛార్జీకి లేవు పాస్టర్ గారు అని అంటారు. చుట్టాలింటికి వెళ్ళటానికి ఛార్జీలు ఉంటాయి, కానీ చుట్టాలింటికి వెళ్ళటానికి ఛార్జీలు ఉంటాయి, పెళ్లి కార్యక్రమాలు వేరే ఏ కార్యక్రమాలు చేయటానికి ఛార్జీలు ఉంటాయి, కానీ క్రీస్తును ప్రేమించి సన్నిధికి రావటానికి మాకు ఛార్జీలు లేవని చెప్పేవాళ్ళు ఉంటారు. అదొక సాకు మాత్రమే. క్రీస్తును ప్రేమించేవాళ్ళు ఎంతటి కష్టాలైనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ రేపల నుంచి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాం. కష్టంగా భావించే వాళ్ళు ఉంటారు,
కష్టంగా భావించకుండా ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఎంత దూరమైనా పరిగెత్తుకొని వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధ్య కొంతమంది కాలి నడకను నడుచుకొని వెళ్తూ ఉన్నారండి. నేను అడిగా, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? పలానా కొండకు వెళ్తున్నాం దర్శనం చేసుకోవటానికి అంటారు. వాళ్ళని బట్టి మనం కంపేర్ చూస్తే సిగ్గుపడాలి. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా క్రీస్తును ప్రేమించటానికి, ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కాలు నడకన సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న ఈ రోజుల్లో క్రీస్తు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటానికి ప్రేమిన వాళ్ళరా అక్కడ ఏదో ఉందని కాలు నడకన వెళుతూ ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా క్రీస్తును ప్రేమించని విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ క్రీస్తును ప్రేమించాలి. శ్రమ అయినా బాధ అయినా అన్ని వేళల ప్రభువుని మీరు వెతుకుదురుగాక. ప్రేమిన వాళ్ళ ఐశ్వర్యమున్నా దరిద్రమున్నా క్రీస్తుని ప్రేమించాలి. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభా ఎక్కువ డబ్బు వద్దు, డబ్బు ఎక్కువైతే నేను గర్వపడి నీ నామాన్ని దూషిస్తానేమో. అధికమైన పేదరికం వద్దు, పేదరికానికి తట్టుకోలేక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో. కాబట్టి ఐశ్వర్యము వద్దు, దరిద్రత వద్దు. అందుకే సన్నిధికి వచ్చే ప్రజల జీవితాలను గమనించినప్పుడు ఐశ్వర్యాన్ని ఇవ్వడు, పేదరికాన్ని కూడా ఇవ్వడు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీగానే ఉంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ డబ్బున్నా కూడా అతిశయపడి గర్వం వచ్చేసిద్ది. కాబట్టి అధికమైన దరిద్రత ఉన్నా కూడా అక్కడ కూడా ప్రభుని విడిచిపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఒక మధ్యతరగతి కుటుంబముగానే దేవుడు తన ప్రజల్ని నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమని మనం విడిచిపెట్టి పోకుండా, ప్రభు యొక్క ప్రేమలో మనం స్థిరపరచబడాలని దేవుడు మనల్ని నడిపించొచ్చు ఉంటాడు. కాబట్టి ప్రేమని వర్లరా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా క్రీస్తుని మనం ప్రేమించుదుముగాక. ప్రేమ నుండి విడిచిపోకుండా మనం స్థిరపరచబడాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. మూడవదిగా ప్రవర్తన మారకూడదండి, ప్రవర్తన విడిచిపెట్టకూడదు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. అక్కడ మీరు గమనించండి, రూతు తన అత్తతో చెబుతున్న మాట 16వ వాక్యము నుండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందేదను. చూడండి, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. ప్రేమిన వర్లరా, ఆమెలో ఉన్న ఒక ప్రవర్తన, స్వభావం ఎలా ఉందో ఒకసారి ఆలోచించి చూడండి. రూతు ఆమె ఒక మోయాబు స్త్రీ. కానీ నయోమి ఇంటికి కోడలకు వచ్చిన తర్వాతే ప్రభువుని గురించి, దేవుని గురించి, మందిరాన్ని గురించి, ప్రార్థన గురించి, భక్తిగల మార్గంలో నడిపించబడటానికి అవకాశం దొరికింది. కాబట్టి నయోమి అంటది, మీరు యవనస్తులు కదా, మీరు మీ ఇళ్ళకు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనండి అని అంటే, ఓర్ఫా చెప్పనకుండానే ఇక వెంటనే అత్త చెప్పంగానే బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ రూతు ఆమె యొక్క ప్రవర్తన చూడండి. ఓర్ఫా యొక్క ప్రవర్తన ఎలా ఉంది, రూతు యొక్క ప్రవర్తనని ఒకసారి కంపేర్ చేసి చూస్తే, ఓర్ఫా లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయింది, స్వేచ్ఛను కోరుకొని. కానీ రూతు ఆమె అన్న మాటలు మీరు చూడండి, నువ్వు ఎక్కడ నివాసం చేస్తావో అక్కడే నేను కూడా ఉంటాను. ఎందుకంటే నయోమి ఇంటికి వచ్చిన తర్వాతే రూతు దేవుని గురించి, ప్రార్థన గురించి, భక్తిని గురించి తెలుసుకున్నది. మరలా నయోమిని విడిచిపెట్టి వెళ్తే లోకంలో కలిసిపోవాలా? ఓర్పవలే, నేను వెళ్ళనత్తా, నేను వెళ్ళను. నీవు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటునే నేను కూడా మృతి పొందిదను, అక్కడనే పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినాడు ఎలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక. ఆమె ప్రవర్తనను ఒక్కసారి ఆలోచించి చూడండి. రోజులు గడిచే కొలది ఆ కుటుంబంలో శ్రమలు ఎక్కువయ్యాయి. అక్కడ నయోమి అనే మాటకి అర్థం ఏంటో మీరు చూడండి. మధురము, మారా అనే మాటకి చేదు అని అర్థం.
నయోమి జీవితంలో, ఇద్దరు కోడళ్ళ జీవితంలో ఒక చేదైన అనుభవం. భర్తలు చనిపోయారు, ఆమె తోడు లేని పరిస్థితి, ఓరఫా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు రూతు కూడా వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి? కానీ రూతు ఆమెని విడిచిపెట్టకుండా ఆమె ప్రవర్తనలో ఏమాత్రం ఇక ఓరఫా వెళ్ళిపోయింది కదా, నేను కూడా తప్పించుకొని వెళ్ళిపోదాం, లోకములు ఇష్టం వచ్చినట్లుగా జీవిద్దాం అనుకోలేదు. కానీ భక్తిని, నీతిని, ప్రార్థనని, దేవుణ్ణి ప్రేమించిన స్త్రీ కాబట్టి నయోమిని వదలకుండా హత్తుకొని ఆమె జీవిస్తూ ఉందండి. హల్లెలూయా. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక ఆమె ప్రవర్తనలో మార్పు అనేది లేకుండా ఈ మాటలు ఎప్పుడైతే చెప్పిందో అదే మాట ప్రకారంగా ఆమె నడుచుకుంటూ ఉంది. సరే, రోజులు గడిచే కొలది నాకు వివాహం అవ్వలేదు, మా అత్త పరిస్థితి ఏంటి, ముసలిదైపోయిందే. ఇప్పటి జనరేషన్ ఎలా ఉందంటే భర్త ఏదైనా అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి, వీడు కాకపోతే ఇంకొకడు అని చెప్పి వదిలిపెట్టి పారిపోయే స్త్రీలు ఉన్నారు. మరొక వైపు స్త్రీలు కూడా బలహీనులు ఏంటి, ఇవి కాకపోతే ఇంకొక ఆమె అని చెప్పేసి పారిపోయే పురుషులు కూడా ఉన్నారు ఇప్పటి జనరేషన్లో. కానీ దైవభక్తి కలిగిన వాళ్ళు, నీతిగా నడిపించబడుతున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ప్రేమిన వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు పర్ఫెక్ట్గా, ప్రవర్తనలో మార్పు రాకుండా, శ్రమ వచ్చినా కూడా వాళ్ళు ప్రవర్తనలో స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. అందుకే రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యములో రూతు యొక్క ప్రవర్తనను చూసిన నయోమి అన్న మాటలు మీరు చూడండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ, చూడండి, యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. హల్లెలూయా. ఆమె ప్రవర్తనను గురించి నయోమి మెచ్చుకొని మాటలు చెబుతుందండి. ప్రేమిన వారలారా, భర్త చనిపోయాడు, మరి అలాంటి వాళ్ళ పరిస్థితి లోకములు ఎలా ఉంటుందో తెలుసు. విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమిన వారలారా, రూతు ఆమె గురించి నయోమి చెప్తూ ఉన్నది, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, గతంలో ఉన్న నీ ప్రవర్తన కంటే ఇప్పుడు వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఆమె ప్రవర్తనలో మార్పు రాకుండా మొదట ఏ విధంగా అతన్ని హత్తుకొని ప్రభు యొక్క మార్గంలో నడిపించబడాలని కోరుకున్నదో, ఆ తర్వాత దినాల్లో కూడా ప్రవర్తనలో మార్పు లేకుండా, శ్రమల్లో కూడా ప్రవర్తన మారకుండా ఆమె ప్రవర్తనలో స్థిరపరచబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వారలారా, కొన్ని కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు కొందరి జీవితాల్లో ప్రవర్తనలు మారిపోతూ ఉంటాయి. కుటుంబ వ్యవస్థలో కూడా ప్రమాణాలు చేస్తారు మొదట, తర్వాత ప్రవర్తనలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఆత్మీయంగా చెప్తున్నాను, ప్రభువుతో మనం ఏదైతే తీర్మానం చేసామో ఆ తీర్మానంలో, మొదట మీరు చేసిన ఆ తీర్మానంలో మనం ప్రభు ఎదుట ప్రవర్తించిన ప్రవర్తనలో మనం స్థిరంగా ఉండి రోజులు గడిచే కొలది ఒకవేళ ప్రతికూల పరిస్థితులు, శ్రమలు ఎదురైనా కూడా ప్రవర్తనలో మార్పు చెందకుండా ఉందముగాక. ప్రవర్తనలో మార్పు చెందడం అంటే ఇప్పుడున్న ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరీ ఎక్కువైనది. ప్రవర్తనలో ఆమె ఇంకా మార్పు చెందవలసిన స్వభావంలో మార్పు చెంది ఓ పర్ఫెక్ట్ బ్రైడ్, ఓ పరిశుద్ధపరచబడిన అనుభవంలో ఉండటానికి ఆమె కోరుకుంటూ ఉంది. క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. సంఘం, దేవుని ప్రజలైన మన జీవితాల్లో 5 విషయాల్లో దేవునికి దూరం కాకుండా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక, చూడండి, 1 బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. పౌలు గారు 5 విషయాల్లో దేవునికి మనం దూరం కాకూడదండి. బలహీనతలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. అయినా కూడా
ఈ 5 విషయాలలో దేవునికి దూరం కాకుండా ఇబ్బందులో కూడా మనం సంతోషించదుము గాక. ఇవన్నీ కూడా దేవునికి దూరం చేసేటువంటి కార్యాలు. కానీ రూతు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, శ్రమలు ఎదురైనా కూడా, ప్రేమిన వర్లరా, తన జీవితాన్ని లోకంలో వ్యర్థపుచ్చకుండా ఆమె తన జీవితాన్ని కాచుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ప్రవర్తనలో మార్పు వచ్చి చెడిపోయే పరిస్థితులు ఆమె జీవితంలో రాకుండా పర్ఫెక్ట్గా ఆమె బ్రతుకుతుంది. కాబట్టి నయోమి ఆమె ప్రవర్తనను ఘనపరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వర్లరా, ప్రవర్తన మారకూడదు అంటే మొదట ప్రభు దగ్గర ఏ విధంగా నడిపించబడుతూ వచ్చాం. ప్రవర్తన క్రీస్తుని ఎరగక మునుపు ఎలా ఉన్నారు, క్రీస్తుని ఎరగక మునుపు మీ ప్రవర్తన ఎలా ఉండేది? బూతులు మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇంకా చెడు వ్యసనాలకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చిన ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంకా అభివృద్ధి పొందించుకోవాలి. సంఘానికి వచ్చి ప్రార్థనలో ఉండి దేవుని ప్రజలకు మాట్లాడుతూ ఉన్నా కూడా కొందరు బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్తోత్రం 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 అంటారా, ఇంటికి వెళ్ళి పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇక్కడ మాత్రం స్తోత్రం 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 అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చిన్న విషయంలో ఇక మాట్లాడారా అంతే. ఈ గుంటూరు, ఈ రేపల్లే ఇంకా చెప్పనవసరం లేదు. ఇంగ్లీష్, ఇటలీ భాష చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా భయంకరమైన బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అందుకే యాకోబు తన పత్రికలో రాస్తారు, ఒక్క నోట నుండియే ఆశీర్వచనము, ఒక్క నోట నుండియే శాపవచనము రాకూడదు, ఇలా మీరు ఉండకూడదు అనే ఒక అడ్వైస్ యాకోబు తన పత్రికలో రాస్తారు. గనుక ప్రేమిన వర్లరా, ప్రవర్తనలో గతంలో ప్రభుని ఎరగక మునుపు మీ ప్రవర్తన ఎలా ఉన్నది? లోకంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళు, త్రాగుడు వ్యసనాలు అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు మిమ్మల్ని కృపచేత రక్షించి సంఘానికి తీసుకొచ్చిన తర్వాత ప్రవర్తన మార్చాడు కదా. ఆ మార్చబడిన ప్రవర్తనలో ఇంకా, అందుకే శుద్ధీకరణ అన్నప్పుడు ప్రవర్తనలో ఇంకా ఏదైనా మార్పు చెందవలసిన స్వభావాలు ఉన్నాయా? బూతులు మాట్లాడుతున్నాను ప్రభా, నా నోటిని పరిశుద్ధపరచండి అని మీ నోటిని పరిశుద్ధపరుచుకున్నప్పుడు మీరు దేవుని చేత ఆశీర్వదించబడతారు. స్వభావాల్లో మార్పు రావాలి. 10-20 సంవత్సరాలు గడిచిన అదే ప్రవర్తనలో ఉన్నారనుకోండి, ఎన్ని వాక్యాలు చెప్పినా గుండె మీద నీళ్ళు పోసినట్లుగానే ఉంటుంది, ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది కొందరి జీవితాల్లో కనబడదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటారు. కాబట్టి ప్రేమిన వర్లరా, ప్రవర్తన మారకూడదు. ఇప్పుడున్న ప్రవర్తన ఇంకా సత్ప్రవర్తన, అవి ఇంకా మీలో దేవుడు పెంపొందించునుగాక. హల్లెలూయా. ప్రవర్తన ఎప్పుడు మారుతుందంటే శ్రమలు, నిందలు వచ్చినప్పుడు. అయినా కూడా శ్రమల్లో, నిందలు, అవమానాలు వచ్చినా కూడా ప్రవర్తనలో మార్పు చెందకుండా మనం ఉండాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం. కుటుంబాన్ని విడవకూడదు. కాబట్టి వారు ఇద్దరుగాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పిన. కుటుంబాన్ని విడవకూడదండి, కుటుంబాన్ని విడవకూడదు. ఈ మాట వివాహం చేసే సమయంలో చెప్తూ ఉంటాం. వివాహమైన తర్వాత ఇద్దరు ప్రమాణాలు చేసి తాళిబొట్టు కట్టిన తర్వాత ఈ మాట వాడతారు. ఏమని? వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఈ మాట చెప్తాం. కానీ పెళ్ళైన ఒక వారం, నెలకి వేరుపరచబడుతూ ఉంటారు. ఏంటి అంటే, రీసెంట్గా ఉన్న గొడవలు ఏంటంటే, పెళ్ళైతే వీడు నా మాట వినడు, ఎవడు కొడుకు నా మాట వినడు, భార్య మాటే వింటాడు. కాబట్టి ముందే ఏం చేస్తారంటే ఆ కొడుక్కి చెప్పుకొని కొడుక్కి భార్యను దూరం చేయాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, కొందరు. ఇలా కుటుంబ వ్యవస్థలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ప్రజెంట్ డేస్ ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలు అనేది ఇప్పుడు చూడట్లేదు. వెంటనే ఆస్తుల విషయంలో గొడవలో, డబ్బు దగ్గర గొడవలో, స్థలాల దగ్గర గొడవలో వస్తూ ఉంటాయి. విడిపోయే పరిస్థితులు. యేసన్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఆయన అనుభవాన్ని చెప్తా, ఆయన చెప్పే మాటలే.
ముసలోళ్ళు ఒక చోట ఉండరట, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి చిచ్చు పెట్టి భార్య భర్తని విడగొడతారట. అందరూ కాదు, కొందరు చిచ్చు పెట్టి భార్య భర్త బాగానే ఉంటారు. బాగున్న కుటుంబాన్ని చెడగొట్టడానికి కొందరు ఏం చేస్తారు, వాళ్ళ మధ్యలో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి జీవితాల్లో నష్టాన్ని కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, భార్య భర్తగా జతపరచబడిన తర్వాత వారిద్దరిని ఏ మాత్రం విడదీయకూడదు. హల్లెలూయా. విడదీయకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఎందుకు వేరుపరుస్తారు అంటే, వాడు ఇంకా నా మాట వినడేమో అని అన్నట్లుగా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అవి మీకే తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వాక్యములో మీరు గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వాక్యములో మీరు చూడండి. ప్రార్థన చేయుటకు మీరు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి అని రాయబడింది. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు. కుటుంబాన్ని, భార్యాభర్తని విడిపోకూడదు, విడదీయకూడదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు అని వ్రాయబడి ఉన్నది. 10వ వాక్యంలో కూడా మీరు చూడండి. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, చూడండి, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను కదా. ప్రేమిన వారలారా, భార్య భర్తను ఎడబాయకూడదు. చాలా కుటుంబాలు తెలుసు కాబట్టి అప్పుడప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు, ఇలా నా భార్య ప్రవర్తన సరిలేదన్నా ఏం చేయాలి? కానీ వాక్యం చెప్తుంది, భర్త ప్రవర్తన కానీ భార్య ప్రవర్తన కానీ సరిలేనప్పుడు ఎప్పుడు ఎడబాయవచ్చు, వాళ్ళు ఎప్పుడు విడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి అంటే వ్యభిచార కారణమును బట్టి తప్ప అని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. భార్య ప్రవర్తన సరిలేదు, భర్త ప్రవర్తన సరిలేదు, వ్యభిచార కారణమును బట్టి తప్ప అంతకు మించి భార్య భర్త ఎడబాయకూడదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ప్రేమిన వారలారా, కుటుంబ వ్యవస్థలో భార్య భర్తని ఎడబాయకుండా మీరు ఉందురుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యములో కుటుంబ వ్యవస్థలో కుటుంబాన్ని విడిచిపెట్టే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు భార్య మీద నేరారోపణ మోపేవాళ్ళు ఉంటారు, భర్త మీద నేరారోపణ మోపేవాళ్ళు ఉంటారు. అబ్బాయి మంచోడు కాదు, అమ్మాయి మంచోడు కాదు అని అంటారు. ఇద్దరిలో లొసుగులు ఉంటాయి. చెప్పాలంటే ఇద్దరిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేస్తూ ఉంటారు. చూడటానికి పెద్ద గాడిదల్లా కనబడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు మంచోళ్ళు కాదు, పాస్టర్ గారు వీళ్ళు మంచోళ్ళు కాదు నాకు చెప్తాను, నాకేం తెలిసింది? కానీ వాక్యం ద్వారానే నేను చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. ఇది నీతి మార్గము. చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. కుటుంబంలో కొన్ని డిస్ప్యూట్స్, కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మీరన్నా చెప్పండి అంటారు. భర్తకు కానీ భార్యకు కానీ ఎవరో చెప్పని అవసరం లేదు. మంచి చెడుల అవగాహన కలిగిన వాళ్ళకి, అందుకే అక్కడ వ్రాయబడి ఉన్నది, నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని ఏది మంచో ఏది చెడో, ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీరు ఎరిగిన వారై ఉన్నారు. మరలా అక్కడ ఎవరో వచ్చి మీకు చెప్పని అవసరం లేదు. నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండటే వారికి మేలు అని అంటాడు. మేలు ఎందుకంటే తెలియని వాళ్ళకి ఎన్నైనా చెప్పొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్తామండి? కాబట్టి నేను సింపుల్గా అంటాను, ప్రార్థన చేద్దాం బయలుదేరండి అంటా, అంతే. అంతకు మించి ఏం చెప్పగలం? ప్రేమిన వాళ్ళ మధ్య కొత్తగా ఓ జంట పెళ్ళయింది.
భార్య మీద భర్త అనుమానం. వాడేమో నత్యోడు అద్ద అంటాడు. ఒరే నత్యోడా, ఆ పిల్ల మీద ఎందుకు అనుమానం పడతావు? ఒరే గంటసేపు కూర్చోబెట్టి వాక్యాలు చెప్తే ఆయన అలాగే నాన్న అంటాడు. ఇప్పుడు బాగానే ఉన్నారు, 3 పిల్లలు అనుకోండి. ముఖ్యంగా ఈ మాటను బట్టి చెప్తున్నాను, కుటుంబాన్ని విడదీయకూడదు. హల్లెలూయా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరలా సమాధానపడే మనసు కావాలి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు చాలా విషయాలు తెలియచేస్తారు. మరలా సమాధానపడే మనస్సు. ఆ మధ్య భార్య భర్తకి గొడవ అయిందట, మాట్లాడుకోవట్లేదు. మరి ఇంట్లో సరుకులు తీసుకొని రావాలి, ఏం చేయాలి? భార్య అన్నది సరుకులు తీసుకొని రా అని చెప్పి ఒక పేపరు రాసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది మరలా వంటగది. వాళ్ళ కొడుకు వచ్చి, డాడీ మమ్మీ ఏదో స్లిప్ పెట్టింది, మరి ఏంటి చూడంటే, చదువురా అంటే, సంచి ఇది సరుకులు కావాలి తీసుకొని రా అని రాసి పెట్టింది. మరి ఈయన మాట్లాడు కదా, ఈయన కూడా పేపర్ రాసాడట, సంచి తెచ్చిపెట్టు నేను సరుకులు తీసుకొస్తానని. ఇలా మాటలతో కాకుండా స్లిప్పుల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కుటుంబ వ్యవస్థలో అసమాధానం. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ ఈవినింగ్ వరకే కోపం ఉండాలి, ఆ ఈవినింగ్ వరకే 6 గంటల లోపే సమాధాన పడాలి, క్షమించండి అని. నెక్స్ట్ డే వరకు ఉందా, నెక్స్ట్ డైవర్స్ అంటాడు. అందుకే కోపపడుడి, మనిషి కోపం వచ్చింది కానీ ఆ సాయంత్రం వరకే ఉండాలి, ఆ 6 o'clock లోపే వెళ్ళి సమాధాన పడదురుగాక. ఇలా కుటుంబ వ్యవస్థని మీరు పరిశుద్ధంగా కాపాడుకోవాలి, విడిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, ధర్మశాస్త్రమును బోధింపక మానకూడదు. అందుకే నేనైతే ప్రత్యేకంగా బైబిల్ స్టడీ పెట్టా. ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు, వాక్యాలు ఎక్కువై మాకు అన్నీ తెలుసు అనేవాళ్ళు మానుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను బోధింపకుండుట మానలేదండి. నా వరకు అయితే 2 సంవత్సరాలు ఉంటాను. నా వరకు అయితే 2 సంవత్సరాలు ఉండి సంఘాన్ని ఆత్మీయంగా బలపరిచి ట్రాన్స్ఫర్ రంగాన్ని బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటాను. కాబట్టి వాక్యాలు బోధించుట మేము మానట్లేదు. శనివారం బోధిస్తున్నాం, ఆదివారం బోధిస్తున్నాం. 10 మంది 5 మంది ఉన్నా కూడా నేను బోధిస్తాను. బోధించుట మానకూడదని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాక్యాలు బోధింపబడ్డప్పుడు ఈ వాక్యాలు మీ జీవితంలో దేవుడు ఫలభరితంగా మార్చుదురుగాక. వ్యర్థం కావు విత్తనాలు, అవి మంచి నేలను విత్తబడి ఉన్నాయి. అవి 30 60 100 ఫలిస్తాయి ఏదో ఒక రోజున. వాక్యాలు వ్యర్థం కావు. అందుకే మోషే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు బోధింపక మానవద్దు అని యెహోషువతో. బోధించడం మానుకోకూడదు. బోధించినప్పుడు విన్న వాక్యాలు మీ జీవితాల్లో అవి ఫలభరితంగా మార్చబడతాయి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ బెరాయ సంఘస్థులు ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వాక్యం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలాయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. మరి ఈ రోజున దేవుని రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో మీరు ఇలా ఉండగలుగుతూ ఉన్నారా? ఎవరి గురించి మాటలు రాయబడి ఉన్నాయంటే 10వ వాక్యంలో చూడండి. వెంటనే సహోదరులు రాత్రివేళ సౌలును శీలను చూడండి బెరాయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. చూడండి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఎవరు బెరాయ సంఘస్థులండి. బెరాయ సంఘస్థులు ఉన్నారు. వాళ్ళు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. చూడండి, ఘనత అంటే డబ్బుందని ఘనత కాదు, ఆస్తులు ఉన్నాయని ఘనత కాదు. వాళ్ళలో ఉన్న ఘనత ఏంటో తెలుసునా? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలాయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వాళ్ళు వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యము చేత తమను తాము బలపరుచుకుంటూ ఉన్నారు.
ఈ రోజున ఎవరు గనులు అని విశ్వాసులు సంఘాన్ని పిలుస్తామంటే వాక్యములో ఆసక్తితో వాక్యాన్ని విని అంగీకరించి ఆ విధంగా జీవించుచున్న వాళ్ళు దేవుని దృష్టికి గనులని ఎంచబడుదురుగాక. బెరాయ సంఘస్థులు ఉన్నారు, తెస్సలోనిక సంఘస్థులు ఉన్నారు, కొరింథ సంఘస్థులు ఉన్నారు, సంఘాలు ఎన్నో ఉన్నాయి ఈ పట్టణంలో. మరి ఏది ఘనమైన సంఘం? ఎవరు గనులని ఎంచబడతారు అంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించి ప్రేమిన వర్లరా ప్రతి దినము లేఖనాన్ని చదివి ధ్యానిస్తూ ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రేమిన వర్లరా దేవుని రాకడ సమీపిస్తున్న ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యాలు మీరు చదవాలి, ధ్యానించాలి. కీర్తనలు 1వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో మనం చదివితే మీరు చేయనిదంతయు కూడా సఫలం అవ్వాలి, దేవుని దృష్టికి గనులను పిలువబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దివారాత్రములు ధ్యానిస్తూ మీరు ఇంట ఉన్నా పనిచేస్తూ ఉన్న దేవుని యొక్క వాక్యాలు పాటలు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ మీరు అనుభవించుదురుగాక. సమయం ఉందని చెప్పి ముసలమ్మ ముచ్చట్లకి చోటు ఇవ్వకుండా ప్రార్థన వాక్యాలు, ప్రార్థన వాక్యం, దేవుని యొక్క మాటలు వీటికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి, వీటికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. బెరాయ సంఘస్థులు అట్టివారు వాళ్ళు సమయాన్ని పోనివ్వట్లేదు. సమయం ఉన్నప్పుడు వెంటనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, సమయం ఉండగానే వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. పౌలు గారు చెప్పిన మాటలు విని ఆ వాక్యాలను ఇంకా పరిశీలించి వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారండి. ఈ రోజులో ఇటు అనుభవాలు సంఘానికి చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే ఆత్మీయ కార్యాలు కంటే భౌతికమైన కార్యాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు రాకడలో ఎత్తబడే సంఘముగా ఉండాలి అంటే ఆసక్తితో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ఆ వాక్యాలు అర్థమవటానికి అందుకే ప్రతిసారి వాక్యాన్ని మీకు మానక బోధించొచ్చు ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మానక బోధించొచ్చు ఉన్నారు అని ఎరిగి వాక్యాలు మీ హృదయంలో ఇంకా అవి స్థిరపరచబడాలి. ఆదికాండం 42వ అధ్యాయము 22వ వాక్యములో తండ్రిని విడవకూడదు, తండ్రిని విడిచిపెట్టిపోకూడదు. 6వదిగా ఆదికాండం 44వ అధ్యాయం 22వ వాక్యం. అంతేనా? వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని. చూడండి, తండ్రిని విడవలేదు, తండ్రిని విడిచిపెట్టిపోకూడదు. అక్కడ చిన్నవాడు అంటే యోసేపు గురించి వాళ్ళ సహోదరులు చెబుతూ ఉన్న మాట. యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబడ్డప్పుడు వాళ్ళ సహోదరులందరూ వచ్చి సంభాషిస్తూ ఉన్న సమయంలో మీకు ఎంతమంది అంటే మేము 12 మంది, మరి ఇంకొకడు ఎక్కడ ఉన్నాడంటే అడిగిన వ్యక్తియే యోసేపు. ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వానితో చెప్పి, మీ ఏలిన వారు ఎవరంటే ఆయన యోసేపే. యోసేపు దగ్గరికే వచ్చి వాళ్ళ అన్నలు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే యోసేపు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. 30వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. కావున తమ దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అని వాళ్ళ అన్నలు యోసేపు గురించి యోసేపుతోనే చెప్తున్న మాటలు ఇవి. కానీ ప్రేమిన వర్లరా అవన్నీ మాటలు చెప్తూ ఉన్నప్పుడు 45వ అధ్యాయానికి వచ్చేసరికి నేనే ఆ చిన్నవాడిని నేనే అన్నప్పుడు, నేనే యోసేపుని అన్నప్పుడు 45వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. అతడు ఎలుగెత్తి ఏడవగా నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగరగా చెప్పిన యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఎందుకు నిలిచి ఉంటారు? యోసేపును కీడు చేసిన వాళ్లే కదా, లోయలో పడవేసిన వాళ్లే కదా, అమ్మివేసిన వాళ్లే కదా. ఇప్పుడు యోసేపు నేనే అని వాళ్ళకి తెలియపరుచుకున్నప్పుడు వాళ్ళందరూ ఏ ఒక్కరూ నిలవలేక వెళ్ళిపోయారు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఎదుట ఇంటివారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా
అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. ప్రేమిని వర్లరా, తండ్రిని విడవకూడదు. తండ్రి అంటే యోసేపుకు ఎంతో ప్రేమ. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ సహోదరులు వచ్చి తండ్రి బ్రతికి ఉన్నాడు అన్నప్పుడు యోసేపు సంతోషించాడండి. చనిపోయాడేమో అనుకున్నాడు యోసేపు, కానీ బ్రతికి ఉన్నాడు అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. కాబట్టి తండ్రిని మనం విడవకూడదు. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వాక్యములో తండ్రి అన్నప్పుడు పరలోకపు తండ్రి యేసయ్యని మనము విడిచిపెట్టిపోకూడదు. అక్కడ చిన్న కుమారుడు కూడా తన తండ్రిని విడిచిపెట్టకుండా మరల తిరిగి వచ్చినప్పుడు జరిగిన ఆ మాట మీరు చూడండి. తండ్రి వారిని చూచి కనికరపడి, చూడండి, తండ్రి ఆ చిన్న కుమారుని ముద్దు పెట్టుకొని మరలా చేర్చుకున్నాడు. తండ్రిలో ఉన్న స్వభావం ఏంటంటే పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మరలా వాళ్ళు సమర్థించి మరలా చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మరికొందరు సొంత తండ్రి కానీ పిల్లలకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చెడు నడవడిని బట్టి. కానీ నిజమైన తండ్రి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, చిన్న కుమారుడు ఆస్తిని నష్టపరిచాడు, వేషులతో సహవాసం చేసి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. అంత శ్రమ అనుభవించి కీడు అనుభవించినా కూడా చూడండి, మరలా నా కుమారుడు తిరిగి వస్తాడు, హల్లెలూయా, నా కుమారుడు తిరిగి వస్తాడు అనే విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. రాగానే ప్రేమను వర్లరా ముద్దు పెట్టుకొని హత్తుకొని చేర్చుకున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే పరలోకపు తండ్రి ఆయన ప్రజలైన వాళ్ళు తప్పిపోయినప్పుడు మరలా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇదొక సమయం. ఈ సమయం దాటిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలంలో ఆయన యొద్దకు వస్తే అప్పుడు చేర్చుకోవటానికి అవకాశం లేదు, తలుపులు మూసివేయబడి ఉంటాయి. అందుకే శుద్ధీకరణ అన్నప్పుడు రిపెంట్, తిరిగి ప్రభు యొద్దకు రావటానికే ఈ శుద్ధీకరణ కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రభు యొద్దకు తిరిగి రావాలి. తప్పిపోయిన అనుభవాలు, ఏ విషయములు తప్పిపోయారో, ప్రార్థనలో, దేవుని యొక్క వాక్యం చదవకపోవడంలో, ఇంకా జీవితంలో ఎదురైనటువంటి బలహీనతలు ఏమున్నాయి, కొలసు సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యము నుండి మీరు చూడండి. కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూడండి, పూర్వము అంటే ప్రభుని ఎరకమునుపు, బాప్తిసం తీసుకొని మునుపు, సంఘానికి రాకమునుపు మీరు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు, మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడైతే పెద్ద పెద్ద పాపాలు ఎవరు చేయట్లేదు, కానీ చిన్న పాపాలు ఏంటో చూడండి. కోపము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించడి, ఒకరినొకడు అబద్ధమాడు. చూడండి, ఇవి చిన్న చిన్న పాపాలు. సంఘంలో, ఆ కొలసి సంఘంలో జరుగుతున్న కార్యాల గురించి రాస్తారు. లోకంలో ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు, మరి ఇప్పుడు మేమేం పాపం చేయట్లేదండి, మేము పరిశుద్ధంగా ఉన్నాము అంటే అప్పుడప్పుడు కోపడుతూ ఉన్నారు. కుటుంబంలో భార్య భర్త మధ్యలో కానీ, కుటుంబంలో కానీ, సంఘానికి వచ్చినప్పుడు కానీ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు కోపడుతూ ఉన్నారు. మునుపు మీతో చెప్పినట్లుగా కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపానికి మించి బీపీ ఎక్కువయ్యేది ఏంటంటే ఆగ్రహం ఉన్నప్పుడు బీపీ ఎక్కువయ్యింది. ఆగ్రహం అంటే కోపానికి మించింది. అప్పుడప్పుడు వాడిని చంపుతాను అంటాడు, ఇటు చేయి ఊపుతాడు ఒక ఆయన, అయ్యా ఆగయ్యా బీపీ, ఆయనకి బీపీ షుగర్ ఎక్కువ. ఈ బీపీ ఉన్న వాళ్ళని ఆపలేమండి. కాబట్టి కోపానికి మించి ఆగ్రహం, ఆ తర్వాత దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. మునుపు మీద చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చి యేసు రక్తము అంటారు, మరలా ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని సొడ్డు పెట్టి తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక అవన్నీ మీకే తెలుసు, పల్లె కాబట్టి మీకే తెలుసు అవన్నీ. తోడి కోడల మధ్యలో కానీ, అత్త కోడల మధ్యలో కానీ, అక్క చెల్లెలు అన్నదా, ఎస్పెషల్లీ లేడీసే. మీరు చాలా మంచోళ్ళండి.
వీళ్ళు డైరెక్ట్ అటాక్ అనమాట, ఇంకేం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో మనం ఎందుకు తండ్రిని విడిచిపెట్టకూడదు అంటే మన సహవాసం అయితే. 1వ అధ్యాయం 7వ వాక్యములో చూడండి, మనము వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమే ఉందుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అంటారు. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎవరితో? తండ్రితో, ప్రభువుతో మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం క్రీస్తు యొక్క తండ్రి యొక్క అన్యోన్య సహవాసంలోనికి పిలువబడ్డాం కాబట్టి తండ్రి క్షమిస్తూ ఉన్నారు. ఎంతకాలం క్షమిస్తారు? 1-2 సార్లు అంతే. మాటి మాటికి క్షమించడు ఆయన. కాబట్టి ఒక్కసారి జీవితంలో ఓ బలహీనత, పొరపాటు ఎదురైనప్పుడు మరలా రిపీట్ కాకుండా ఉండాలి. రిపీట్ అయ్యాయి అనుకోండి, ఇక చాలా ఘోరమైన స్థితి అని వాక్యం చెప్తూ ఉందండి. జీవితంలో కొన్ని పొరపాట్లు ఎదురవుతాయి. ఆ చేసిన పొరపాటు మరలా రిపీట్ అవ్వకూడదు. దేవుడు తండ్రి క్షమిస్తాడు, కానీ అవి మరలా జీవితంలో రాకుండా జాగ్రత్త పడడమే ఆత్మీయత. హల్లెలూయా. ప్రేమైన వారలారా, ఆదికాండం 31వ అధ్యాయము 30వ వాక్యంలో ఓసారి లాబాను కూడా తన అల్లుడైన యాకోబుతో అన్న మాటలు మీరు చూడండి. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. చూడండి, యాకోబు తన మామ అయిన లాబానుతో ఆ పోరు బల్లేక మామ లాబాను పని చేయించి, వెట్టిసాకిరి చేయించి జీతాలు ఇవ్వట్లేదు. అల్లుడిని బాగా వాడుకొని పని చేయించుకొని లాభమంతా సంపాదించుకుంటున్నాడు లాబాను. కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, మామ నీకు ఒక దండం, నువ్వు నా దగ్గర నన్ను వెట్టిసాకిరి చేయించి నా ద్వారా సంపాదించుకున్నది చాలు, మరి నేను నా భార్య పిల్లలకి ఏమి మరి వాళ్ళని ఎలా పోషించుకోవాలి, మరి వాళ్ళకు కూడా నేను సంపాదించి పెట్టాలి కదా, నేను వెళ్తాను అన్నట్లుగా ఆ మాటలు లాబానుకు తెలిసి అంటాడు. నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళు, నా దేవతలను ఎలా దొంగిలితివి. యాకోబు వాళ్ళ మామ ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు, ప్రేమైన వర్లరా, వాళ్ళ మామ అంటాడు, వెళ్తే వెళ్ళినాయనా, నా దేవతల్ని నువ్వు దొంగిలించావేంటి. ఈ లాబాను ఎవడంటే విగ్రహారాధికుడు, దేవతల్ని పూజించేవాడు. అలాంటి సమయంలో ఆ దేవతలు అవి కనబడకపోయేసరికి, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ మరి నా విగ్రహాలు ఏవి. అసలు సంగతి ఏంటంటే, ఆ విగ్రహాలను ఎవరు దొంగిలించింది? రాహేలు దొంగిలించిందండి. 34వ వాక్యాన్ని చూడండి. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. ఎందుకు దొరుకుతాయి? అక్కడ ఉన్నాయి. ఈజీగా ఇక ఎక్స్ప్లెయిన్ చేయలేనులేండి, చెప్పలేను. కానీ ప్రేమిన వర్లరా, రాహేలు ఆమె తండ్రి లాబాను విగ్రహారాధికుడు. ఇప్పుడు లాబాను విగ్రహారాధికుడు, కూతురు కూడా విగ్రహారాధికురాలు, కానీ యాకోబు భార్య. ప్రేమిన వర్లరా, ఆమె తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేటప్పుడు విగ్రహాలని వదిలిపెట్టి రావాలి. ఆమె చేసిన పొరపాటు ఏంటంటే, విగ్రహాలని కూడా తీసుకొచ్చుకుంటుంది తన భర్త ఇంటికి వెళ్ళటానికి. ఇది చాలా పొరపాటు. ఆమె చనిపోయినప్పుడు, ముఖ్యముగా ఆదికాండం చివరి 49వ అధ్యాయంలో పితరుల సమాధి పట్టికలో వరుసగా పేర్లున్నాయి, రాహేలు పేరు లేదండి. రాహేలు పేరు లేదు. 49వ అధ్యాయము 30వ వాక్యము నుండి మీరు గమనిస్తే 31వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడనే వారు
అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. లేయా పేరుంది కానీ రాహేలు పేరు లేదు. కానీ బిబ్లికల్గా ఒక ట్రూత్ ఏంటంటే, పితరుల వంశావళి పట్టికలో మన పేరు ఉండాలండి. ఆత్మీయంగా మన పేరు ఉండాలి. కానీ ఈమె ఎందుకు ఆమె పేరు లేదు? ఆమె ఎక్కడుందంటే 35వ అధ్యాయము, ఆదికాండం 35వ అధ్యాయము 19-20 వాక్యాలు చూడండి. 35వ అధ్యాయము 19-20 వాక్యాలు మీరు గమనిస్తే, రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గములో చచ్చిపోయే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఆమేన్. మార్గమును చచ్చిపోయే వాళ్ళుగా ఉండకూడదు, కానీ మనం నెమ్మదిగా కళ్ళు మూసి ప్రభు దగ్గర వెళ్ళే వారుగా ఉందముగాక. ఇదొక సత్యం. కొన్నిసార్లు అందుకే అకాల మరణాలు ఎందుకు వస్తాయి అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత మనకు లేదు. కానీ అందుకే దావీదు ఒక ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా నా అంతము ఎట్లుండదు నాకు తెలియచేయండి. ఓ మంచి ముదిమిలో మృతి చెంది ప్రభు దగ్గరికి వెళ్ళేటట్లుగా ఈ రోజుల్లో మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడని నమ్మకం ఉందా? లేదు. ప్రెస్టేజ్ కుక్కర్కైనా సార్ ఇది 2 సంవత్సరాలు సార్ అంటారు. మనిషికి వారంటీ ఉందా? లేదు. కనుకనే దావీదు అంత్యాన్ని గురించి భయపడతాడు. ప్రభువాని తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రభు దగ్గర మనం చేర్చబడాలి అంటే మార్గములో మనం ఏదో ప్రాణాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఉండక తండ్రి దగ్గర. ప్రేమిన వర్లరా, యాకోబు 20 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు. 20 సంవత్సరాలు యాకోబు అంటాడు, 7 సంవత్సరాలు రాహేలు కొరకు, 7 సంవత్సరాలు లేయా కొరకు 6 సంవత్సరాలు మందను మేపాను. 20 సంవత్సరాలు మామ నీ ఇంటికి సాకిరీ చేయడమే సరిపోయింది అని చెప్పి బాధపడ్డాడు. 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న ఆ సహవాసాన్ని విడిచిపెట్టాడు. తద్వారా నష్టాలు వచ్చాయి. మరలా పరిశుద్ధపరుచుకొని ప్రభు దగ్గరికి యాకోబు వచ్చినట్లుగా ఈ శుద్ధీకరణ కూడికలో ఎక్కడ దేవునికి మనం చోటు ఇవ్వకుండా సమయాన్ని లోక సంబంధమైన వాటికి ఇచ్చామో వాటిని తలంచుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు యొద్ద మనము శుద్ధీకరించుకొని బలలో పాలు పొందుదుము గాక. ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రభువా, రేపటి రోజున బలలో పాలు పొందటానికి ఓ మంచి మనస్సాక్షిని దయచేయండి అని మరి ఒకసారి అందరూ ప్రార్థన చేద్దాం. వేటిని విడిచిపెట్టి పోకూడదో 6 విషయాలు మీకు చెప్పాను. వాక్యపు వెలుగులో మనం ధ్యానించాం. నీ సన్నిధిని, ప్రభు సన్నిధిలో ఉండటానికి ఇష్టపడాలి, కానీ విడిచిపెట్టి పోకూడదు. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. ఎవరికి వాళ్ళు అడుగుదాం, యేసయ్యా నీ సన్నిధికి నేను తరచుగా వస్తాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముకు కూడటం మానవద్దు అని వాక్యం చెప్తుంది. ఒకరోజు రాబోతుంది, అప్పుడు వెతికినా కూడా ఎవరు ఉండరేమో. గనుకనే సమయం ఉన్నాగానే నీవు ప్రభువుని వెతకాలి అని వాక్యం చెప్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను తన రూపంలోనికి తీసుకొని మారుస్తాడు. మనము జిగటమన్ను, ఆయన కుమ్మరి ఒక రూపానికి తీసుకొస్తాడు జిగటమన్ను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను రూపించిన అనుభవాలన్నీ ఒక్కసారి తలంచాడు. నీ బ్రతుకుగా మార్చాడు కదా. నీ కుటుంబం ఆశీర్వాదానికి దూరంగా ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదించి క్షేమంగా నడిపించాడు కదా. నీ పిల్లల జీవితాల్లో మేలు చేశాడు కదా. నీవు ఒక రూపంలోనికి తీసుకొని రాబడ్డావు కనుకనే ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రభు మీ సన్నిధిలో నేను ఉండటానికి ఇష్టపడతాను. నీ సన్నిధిని నేను విడిచిపెట్టకుండా తరచుగా నేను వెతికి వస్తానయ్యా. క్రీస్తు ప్రేమ నుంచి విడిచిపెట్టి పోకూడదు. శ్రమ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు? మీరు ఏ శ్రమతో ఇక్కడికి వచ్చారో
ఆ శ్రమ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాసేటట్లు చేస్తూ ఉంది కనుక ప్రభా మీ ప్రేమ నుండి నేను ఎడబాయకుండా మీ ప్రేమలో నన్ను స్థిరపరచండి. రూతు ప్రవర్తనలో మార్పు లేదు. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన ఎక్కువైంది. క్రీస్తుని ఎరగక మునుపు మీ ప్రవర్తన ఎలా ఉన్నది, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీ ప్రవర్తన ఎలా మార్చబడిందో ఒక్కసారి ఆలోచించి చూడండి. శ్రమల్లో కూడా రూతు తన ప్రవర్తనని మార్చుకోలేదు. దేవుని ప్రజలైన మీరు ఇంకా క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు మీరు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎవరికి వాళ్ళే ప్రభువా మీరు నన్ను మార్చండి, మీ వలె నన్ను మార్చండి. మీలో లేని స్వభావాలు నాలో ఉండకూడదయ్యా. మీలో ఏ స్వభావాలు అయితే ఉన్నాయో అవే నాలో ఉండాలి. సహాయం దయచేయమని అడుగు. కుటుంబాన్ని విడవకూడదు. ధర్మశాస్త్రము బోధింపక నీవు మానకూడదు. బోధింపబడుతూ ఉంది వాక్యాలు. ఒక రోజున వాక్యం కరువు అవుతుందని వాక్యం చెప్తుంది. ఆరోగ్యకరమైన బోధ కరువైపోతుంది. షిమ్యోను లేవి దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం చేత తండ్రి దుఃఖాన్ని అనుభవించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, తప్పిపోకుండా వాక్యానుసారం